అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం నుండి యెహోషువ పుస్తకం వరకు చదువుకున్నాం. ఈ న్యాయాధిపతుల పుస్తకం చదవాలి అంటే యెహోషువ పుస్తకంలో జరిగినవి మనకు గుర్తుండాలి. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఇజ్రాయేలీని ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి ఈ వాగ్దాన దేశం ఇజ్రాయేల్ దేశంలోనికి వాళ్ళని నడిపించాడు. యెహోషువ ద్వారా అనేక యుద్ధాలు గెలిపించి వాగ్దాన దేశంలో ఇజ్రాయేల్ గోత్రాల వాళ్ళు ఏ గోత్రం వాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలి అని కూడా భూమిని దేవుడు డివైడ్ చేశాడు. అయితే ఇజ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని పూర్తిగా స్వతంత్రించుకోలేదు. దేవుడు వాగ్దాన దేశాన్ని ఇచ్చినా కానీ ఇజ్రాయేల్లే కదా వెళ్ళి యుద్ధం చేయాల్సింది. వీళ్ళు అసలు భయపడి యుద్ధమే చేయకపోతే దేవుడు ఎలా గెలిపిస్తాడు? వీళ్ళు యుద్ధం చేస్తే దేవుడు గెలిపిస్తాడు. దేవుడు అనేక సూచనలు అద్భుత కార్యాల ద్వారా ఇజ్రాయేలుకి వాగ్దాన దేశాన్ని అయితే ఇచ్చాడు, కానీ దాన్ని పూర్తిగా వాళ్ళు స్వతంత్రించుకోవాలి అంటే ఇజ్రాయేలీలకి దేవుడి పైన విశ్వాసం ఉండాలి. వాళ్ళు దేవుడిని నమ్మి యుద్ధాలకు వెళ్ళాలి. ఇదే విషయాన్ని యెహోషువ ఇజ్రాయేలుకి చెప్పడం కూడా మనం యెహోషువ పుస్తకంలో చదువుకున్నాం. న్యాయాధిపతుల పుస్తకం చదివేటప్పుడు ఇజ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని పూర్తిగా ఇంకా స్వతంత్రించుకోలేదు అనే విషయం మీకు గుర్తుండాలి. ఇకపోతే మీకు గుర్తుండాల్సిన రెండో విషయం ఏంటంటే ఈ న్యాయాధిపతుల పుస్తకం అనేది న్యాయాధిపతుల గురించి కాదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే న్యాయాధిపతులు అన్న పేరు వినగానే జనాల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే మధ్యలో ఒక నాయకుడు ఉండి వాళ్ళకి తీర్పు తెచ్చేవాడు అనుకుంటారు, మంచి చెడులు చెప్పేవాళ్ళు అనుకుంటారు. ఇక్కడ న్యాయాధిపతులు అంటే అలాంటి వాళ్ళు కాదు. ఈ రోజు మనం కోర్టుల్లో చూసే జడ్జిలు, న్యాయస్థానాలు, లాయర్లు అలాంటి వాళ్ళు కాదు ఈ న్యాయాధిపతులు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ న్యాయాధిపతులు అనగానే స్థానిక సైనికులు లాంటి వాళ్ళు. అంటే ఇజ్రాయిల్ ఏదన్నా బాధపడుతున్నప్పుడు, ఏదన్నా యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు కొంత సమయానికి ఒక పర్సన్ ఎంచుకుని ఆ పర్సన్ ద్వారా యుద్ధాలు గెలిపించడం, అతని ద్వారా ఇజ్రాయిల్ని రక్షించడం, అలాగా టెంపరరీ సైనికులు అనే గుర్తుపెట్టుకోండి. కానీ న్యాయాన్ని తీర్చే న్యాయాధిపతులు అని ఈరోజు మనం కోర్టుల్లోనూ న్యాయస్థానాల్లోనూ చూసే జడ్జిలు లాంటి వాళ్ళు, లాయర్ లాంటి వాళ్ళు కాదు. వీళ్ళు సైనికులు లాంటి వాళ్ళు, యుద్ధాలు పోరాటాలు చేసి ఇజ్రాయెల్ని రక్షించేవాళ్ళు లేదా విడిపించేవాళ్ళు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ న్యాయాధిపతులు అనే పదం చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇకపోతే ఈ పుస్తకం చదివేటప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సిన మూడో విషయం ఏంటంటే మంచి నాయకులు లేకపోతే విశ్వాసుల పరిస్థితి ఏమవుతుంది? మంచి నాయకులు లేకపోతే, దేవుడి వాక్యాన్ని బోధించే నాయకులు లేకపోతే కేవలం విశ్వాసుల పరిస్థితే కాదు, సమాజం పరిస్థితి ఏమవుతుంది? సమాజం మంచి విషయాలు మర్చిపోయి చెడ్డ కార్యాల్లో ఎలా మునిగిపోయిద్ది అనేది ఈ న్యాయాధిపతుల పుస్తకంలో మనం చదువుకుంటాం. మోషే, యెహోషువ, కాలేబు ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు మరణించిన తర్వాత ఇజ్రాయేలీల్లో క్రమక్రమంగా పాపం అనేది ఎలా పెరిగిపోయింది? న్యాయాధిపతులు 1వ అధ్యాయం నుండి చివరి 21వ అధ్యాయం వరకు పాపం అనేది పెరుగుతా వెళ్తాం మనం చూస్తాం. 1-2 అధ్యాయాల్లో ఇజ్రాయేల్ ఏదో కొంచెం పాపంలోనే ఉన్నారు అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇంకా చదువుకుంటా వెళ్లే కొద్దీ ఇజ్రాయేలీలు పాపములో ఎంతగా కూరుకుపోయారో, ఇంకా పూర్తిగా వాళ్ళు ఎలా పాడైపోయారో అనేది 21వ అధ్యాయం వరకు మనం చదువుకుంటూ వెళ్దాం. 1వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు ఇజ్రాయేలీల పాపాలు అనేవి పెరుగుతాయి వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళని మంచిగా నడిపించే నాయకులు లేరు కాబట్టి. నాయకులు కూడా వెళ్లే కొద్దీ చెడ్డగానే అయిపోతూ ఉంటారు, కానీ మంచి నాయకులు ఎక్కడ కూడా కనపడరు. ఈ న్యాయాధిపతుల పుస్తకంలో మంచి అధికారులు లేకపోతే, మంచి నాయకులు లేకపోతే సమాజం పరిస్థితి ఏమవుతుంది, విశ్వాసుల పరిస్థితి ఏమవుద్ది అనేది మనం చదువుకుంటూ వెళ్తాం. అలాగే నాలుగో విషయం, ఇంకో విషయం కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ న్యాయాధిపతుల పుస్తకం చదివేటప్పుడు దేవుడి తీర్పు అనేది ఇజ్రాయేలీలా కనానీలా అనే దాన్ని బట్టి కాదు. తప్పు ఎవరు చేసినా దేవుడు శిక్షిస్తాడు. ఇజ్రాయేల్ తప్పు చేస్తే ఇజ్రాయేల్ శిక్షిస్తాడు, కనానీయులు తప్పు చేస్తే కనానీయులు శిక్షిస్తాడు. అసలు కనాను దేశాన్ని దేవుడు ఇజ్రాయేల్కి ఇస్తానని చెప్పిందే కనానీయులు పాపం చేయడం వల్ల. ఇప్పుడు ఇజ్రాయేలీలు కూడా కనానీయుల్లాగే పాపాలు చేసుకుంటూ వెళ్ళారనుకో, అప్పుడు దేవుడు వీళ్ళను కూడా శిక్షిస్తాడు. దేవుడికి ఇజ్రాయేలీలా కనానీలా అని కాదు, కానీ ఎవరు పాపం చేస్తే వాళ్ళ మీదకి దేవుడు తీర్పు తీసుకొస్తాడు. దేవుడి తీర్పు అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాలుగా దేవుడు ఒక మనిషికి కానీ, ఒక సమాజానికి కానీ, ఒక రాజ్యానికి కానీ తీర్పు తీరుస్తాడు అనేది ఈ న్యాయాధిపతుల పుస్తకంలో మనం చదువుకుంటా వెళ్తాం. ఈ 4 విషయాలు మీ అందరూ కూడా గుర్తుండాలి. ఈ న్యాయాధిపతుల పుస్తకం చదివేటప్పుడు ప్రతిసారి ఈ ఒక్క వీడియో కోసం మాత్రమే కాదు, ఈ న్యాయాధిపతుల పుస్తకంలో మనం తర్వాత ఎన్ని అధ్యాయాలు చదువుకున్నా కానీ ఈ 4 విషయాలు మీకు పూర్తిగా గుర్తుండాలి. 1, వీళ్ళు వాగ్దాన దేశాన్ని పూర్తిగా ఇంకా స్వతంత్రించుకోలేదు. వీళ్ళు వెళ్ళాలి, దేవుడి మీద విశ్వాసంతో వాగ్దాన దేశాన్ని పూర్తిగా స్వతంత్రించుకోవాలి. వీళ్ళలో విశ్వాసం ఉంటే దేవుడు గెలిపిస్తాడు. వీళ్ళే పాపాల్లో ఉంటే దేవుడు యుద్ధం గెలిపించకపోగా వీళ్ళనే శిక్షిస్తాడు ఇజ్రాయేలీల్ని అనేది మనం
మొదటగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే న్యాయాధిపతులు అనగానే వీళ్ళు న్యాయం తీర్చేవాళ్ళు కాదు, తీర్పు తీర్చేవాళ్ళు కాదు. సైనికులు లాంటి వాళ్ళు, స్థానిక నాయకులు లాంటి వాళ్ళు యుద్ధాల నుండి అలాంటి వాటి నుండి ప్రజల్ని రక్షించడానికి దేవుడు ఆ సమయానికి ఎంచుకునే వ్యక్తులు న్యాయాధిపతులు అంటే అనేది మనకు గుర్తుండాలి. మూడవది, మంచి నాయకులు లేకపోతే ఏమవుతుంది? మోషే, యెహోషువ, కాలేబు ఇలాంటి మంచి మంచి నాయకులు లేకపోతే సమాజం పరిస్థితి ఏమవుద్ది, విశ్వాసుల పరిస్థితి ఏమవుద్ది అనేది మనం ఈ పుస్తకంలో చదువుకుంటాం. నాలుగవది, దేవుడి తీర్పు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఒక మనిషికి కానీ, ఒక సమాజానికి కానీ, ఒక రాజ్యానికి కానీ దేవుడి తీర్పు ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది కూడా ఈ పుస్తకంలో మనం చదువుకుంటూ వెళ్దాం. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆదికాండం నుండి యెహోషువ పుస్తకం వరకు ప్రతిదీ కూడా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిన వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. అవి కూడా మీరు అందరూ కూడా వినడానికి ప్రయత్నం చేయండి. యెహోషువ మృతి నొందిన తరువాత ఇజ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోషువ చనిపోయాడు, ఇంకా యుద్ధాల్లో ఎవరు మమ్మల్ని ముందుండి నడిపిస్తారు అని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేశారు ఇజ్రాయేలీలు. యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చాను. ప్రార్థన చేసింది ఎవరో? యూదులు. మీరు వెళ్ళండి, నేను యుద్ధంలో మిమ్మల్ని గెలిపిస్తాను, నా మీద నమ్మకంతో మీరు వెళ్ళండి, నేను గెలిపిస్తాను అని దేవుడు చెప్పాడు. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో, మనము కనానీలతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీలు వారితో కూడా పోయిరి. యూదా గోత్రం వాళ్ళు, షిమ్యోను గోత్రం వాళ్ళు ఒకే చోట ఉంటున్నారు అని యెహోషువ పుస్తకంలో మనం చదువుకున్నాం కదా. ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళారు. కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీలను వారికి అప్పగించాను గనుక వారు బెజకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజకులో అదోనీ బెజకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను, పెరిజ్జీలను హతము చేసిరి. అదోనీ బెజకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోనీ బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. అదోనీ బెజకు అనే కనాను రాజుకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అతడు ఏం చేశాడు? 70 మంది రాజుల కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోసేసి వాళ్ళను బాగా హింసించాడు. కాబట్టి దేవుడు యూదా గోత్రం ద్వారా ఈ అదోనీ బెజకు అనే రాజుకి తీర్పు తీరుస్తున్నాడు. ఆ రాజు ఎలా అయితే జనాలు హింసించాడో యూదా గోత్రం ద్వారా దేవుడు అదే విధంగా ఆ రాజుకి తీర్పు తీర్చాడు. యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తరువాత యూదా వంశస్థులు మన్యముల యందును, దక్షిణ దేశమందును, లోయ యందును నివసించిన కనానీలతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీల మీదకి పోయి శేషయి, అహీమానును, తల్మైని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిరియతర్బా. అక్కడి నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిరియత్సెఫెరు. కాలేబు కిరియత్సెఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేయుదును అని చెప్పగా, ఇది కూడా మనం యెహోషువ పుస్తకంలో చదువుకున్నాం. యూదా గోత్రం వాళ్ళు ఎక్కడెక్కడ యుద్ధాలు చేస్తున్నారు, ఎలా వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకుంటున్నారు అనేది యెహోషువలో చెప్పిందే మనం ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్గా చదువుకుంటున్నాం. కాలేబు చెప్పాడు, ఎవరైతే కిరియత్సెఫెరును పట్టుకుంటారో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి. కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకు ఏమి కావలెను అని అడిగెను. అందుకు ఆమె, దీవెన దయచేయుము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను. ఇది కూడా మనం యెహోషువ పుస్తకంలో చదువుకున్నాం. కాలేబు దేవుడిని అడిగాడు, కాలేబు అడిగిన స్థలాన్ని దేవుడు కాలేబుకి ఇచ్చాడు. అలాగే కాలేబు కుమార్తె కూడా విశ్వాసంతో అడిగింది, కాలేబు ఆమెకు కూడా దయచేశాడు. ఒత్నియేలు కూడా దేవుడి పైన విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఒత్నియేలు ఆ కిరియత్సెఫెరు దెబీరు మీద యుద్ధం చేసినప్పుడు దేవుడు ఒత్నియేలుని గెలిపించాడు. ఇవన్నీ కూడా మనం యెహోషువ పుస్తకంలో చదువుకున్నాం కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ ఒక్కో లైన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. యూదా గోత్రం వాళ్ళు ఎలా యుద్ధాలు చేశారు, ఎలా స్వాధీనపరుచుకున్నారు ఆ వాగ్దాన దేశాన్ని అనేది దేవుడు ఇక్కడ చెప్పుకుంటా వస్తున్నాడు. మోషే మామయ్య అయిన
కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. మోషే మామయ్యను ఇత్రో బంధువులు కూడా మోషేకి ఎలా సహాయం చేశారు, ఇజ్రాయెల్కి దారి ఎలా చూపించారు. అక్కడ మోషే అడుగుతాడు కదా సహాయం, మీకు బాగా దారి తెలుసు కాబట్టి వాగ్దాన దేశానికి మీరు మాతో కూడా రండి, వాగ్దాన దేశంలో మీకు కూడా కొంత స్థలం ఇస్తామని చెప్పేసి మోషే అక్కడ వాళ్ళకి మాట ఇచ్చింది ఇక్కడ నెరవేరుతుంది. మోషే మామ వాళ్ళ బంధువులు కూడా వాగ్దాన దేశంలో స్థిరపడడానికి వాళ్ళకు కూడా కొంత స్థలం దొరికింది అనేది దీని యొక్క భావం. మోషే అక్కడ సహాయం అడిగాడు, దానికి ప్రతిఫలంగా దేవుడు వాగ్దాన దేశంలో వాళ్ళకి కొంత స్థలాన్ని ఇచ్చాడు అనేది ఇక్కడ నెరవేరుతుంది అని దీని అర్థం. నెక్స్ట్, యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో కూడా పోయి జఫతులో నివసించిన కనానీలను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి. హోర్మా అంటే నిర్మూలము, దాన్ని నిర్మూలం చేసినందుకు గుర్తుగా హోర్మా అని పేరు పెట్టిరి. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కెలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వాళ్ళు మన్య దేశమును స్వాధీనపరచుకొనిరి. మొదటి 19 వచనాల్లో యూదా గోత్రం వాళ్ళు దేవుడి పైన భక్తి చూపించారు కాబట్టి దేవుడు వాళ్ళని ఎలా గెలిపించుకుంటా వచ్చాడు అనేది మనం చదువుకున్నాం. యెహోషువలో చదువుకున్నదే మరలా ఇక్కడ ఒకసారి రీక్యాప్, అంటే దేవుడు మొత్తం అంతా కూడా గుర్తు చేస్తున్నాడు అని దాని అర్థం. ఇదంతా కూడా దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే స్టార్టింగ్లో ఇజ్రాయెల్ బాగానే ఉన్నారు, వాళ్ళకి దేవుడి సహాయం వస్తుంది. ఇజ్రాయెల్ ప్రజల్లో పాపం అనేది ఎంటర్ అవ్వక ముందు దేవుడు ఇజ్రాయెల్కి తోడున్నాడు, ఇజ్రాయెల్ యుద్ధాల్లో తోడున్నాడు, ఇజ్రాయెల్ని గెలిపించుకుంటే వెళ్తున్నాడు. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో అప్పుడే ఇజ్రాయెల్ పతనం స్టార్ట్ అయింది అనేది తర్వాత మనకి తెలియడానికి దేవుడు తోడున్నప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ 19 వచనాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పటిదాకా వాళ్ళకి దేవుడు తోడున్నాడు, అందుకే వాళ్ళు జయించుకుంటూ వచ్చారు. అయితే మైదానమందు నివసించు వారికి ఇనపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. ఇజ్రాయెల్లో మొట్టమొదటి భక్తిహీనత, ఇనపరథాలను చూసి ఇజ్రాయెల్ భయపడ్డారు. ఇది మనం యెహోషువ పుస్తకంలో కూడా చదువుకున్నాం. అక్కడ యెహోషువ చెప్పాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇనపరథాలు ఏంటి, ఎవరున్నా కానీ దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు, మీరు వెళ్ళండి యుద్ధానికి భయపడకుండా అని చెప్పేసి యెహోషువ ఇజ్రాయెల్ని ఆల్రెడీ గద్దించాడు. అది యెహోషువ పుస్తకంలో మనం చదువుకున్నాం. అది ఇంకా కొనసాగుతుంది. ఇజ్రాయెల్లో ఆ భయం అనేది ఇంకా ఉంది అనేది మొట్టమొదటి పాయింట్. ఈ వచనాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 19వ వచనం, ఇక్కడ నుండి ఇజ్రాయెల్లో కొద్ది కొద్దిగా పాపం ఎంటర్ అవుతుంది అని దాని అర్థం. మోషే చెప్పినట్లు వారు కాలేబునకు హెబ్రోన్ ఇయ్యగా అతడు 3 అనాకీలను అక్కడి నుండి పాలద్రోరి దానిని స్వాధీనపరచుకొనెను. యెరూషలేములో నివసించు యోబూసీయులను బెన్యామీనీలు వెళ్ళగొట్టలేదు. యోబూసీయులు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. ఇజ్రాయెల్లో కనబడిన రెండవ తప్పు. మొదటి తప్పేంటి, ఇనపరథాలను చూసి భయపడడం. రెండవ తప్పేంటి, కనానీలతో కలిసి జీవించడం. దేవుడు కనానీల్ని వాగ్దాన దేశంలో నుండి పూర్తిగా వెళ్ళగొట్టండి, వాళ్ళని వాగ్దాన దేశంలో నుండి తరిమేయండి, లేదా వాళ్ళ యుద్ధానికి వస్తే వాళ్ళని హతం చేయండి, వాళ్ళని చంపండి అని చెప్పాడే కానీ వాళ్ళతో కలిసి నివసించొద్దు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ చెడ్డక్రియలు, విగ్రహారాధన పేరుతో వాళ్ళు ఏ చెడ్డక్రియలు అయితే చేస్తున్నారో, మనుషుల్ని విగ్రహాలకి బలులు ఇవ్వడం, వ్యభిచారం చేయడం, ఇలాంటి చెడ్డ విషయాల్లో ఇజ్రాయెల్ పడకుండా ఉండాలి అంటే ఇజ్రాయేలీలు కనాను వారితో కలిసి సహవాసం చేయకూడదు. యుద్ధం చేసి వాళ్ళని వెళ్ళగొట్టండి అని దేవుడు చెబితే యుద్ధం గెలిచినా కానీ, యెరూషలేముతో యుద్ధం గెలిచినా కానీ యోబూసీలను అక్కడ నుండి పూర్తిగా వెళ్ళగొట్టకుండా బెన్యామీలు వాళ్ళతో కలిసి సహవాసం చేస్తున్నారు. యోబూసీలు బెన్యామీలతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుతున్నారు. ఈ నేటి వరకు అనే పదం మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఈ న్యాయాధిపతుల పుస్తకం అనేది ఎప్పుడు రాయబడింది అంటే ఈ న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత రాజుల కాలం వస్తుంది. సౌలు, దావీదు, సొలొమోను, ఇలా దావీదు, సొలొమోను ఆ రాజుల కాలంలో ఈ న్యాయాధిపతుల పుస్తకం రాయబడింది అనేది మనం గమనించాలి. ఎలా అయితే యెహోషువ పుస్తకం వాగ్దాన దేశంలోనికి ఇజ్రాయెల్ ప్రవేశించిన తర్వాత రాశారో ఈ న్యాయాధిపతుల పుస్తకం అనేది రాజుల కాలంలో రాయబడింది అని దాని అర్థం. ఈ న్యాయాధిపతుల పుస్తకంలో ఎక్కడైనా కానీ నేటి వరకు అని కనబడింది అంటే ఆ దావీదు కాలానికో సొలొమోను కాలానికో చెందింది. అప్పటి వరకు కూడా ఇది అలాగే కొనసాగుతూ ఉంది అని దాని అర్థం. ఇప్పటికీ మొదటి అధ్యాయంలోనే మనం ఉన్నాం. ఇజ్రాయేల్ చేసిన ముఖ్యమైన 2 తప్పుల గురించి దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. మొదటిది దేవుడి పైన విశ్వాసం లేకపోవడం, శత్రువుల బలాన్ని చూసి భయపడడం, దేవుడి మీద పూర్తిగా విశ్వాసం లేకపోవడం అనేది మొదటి తప్పు. ఇకపోతే కనానీల్ని పూర్తిగా వెళ్ళగొట్టకుండా కనానీలు ఇజ్రాయేల్ కలిసి జీవించడం, వాళ్ళతో పాటు కలిసి జీవించడం అనేది రెండో తప్పు. ఈ 2 తప్పులకి ప్రతిఫలం అనేది మనకి వెంటనే కనబడదు.
పాపం అనేది మన జీవితంలో తెలియకుండా ఎంటర్ అవుద్ది. మనం దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనుకో, ప్రస్తుతానికి ఏమి నష్టం లేదు కదా, ఇప్పుడు బాగానే ఉంది కదా అని మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే, అలాగే కంటిన్యూ చేస్తే వెళ్తే ఫ్యూచర్లో అది ఇంకా ఎలా ఘోరంగా తయారవుతుంది, పాపం అనేది ఇంకా ఇంకా పెరిగి ఎటువంటి తీర్పును మన దగ్గర తీసుకొచ్చిద్ది అనేది ఫ్యూచర్లో మనం చదువుకుంటాం. ఈ న్యాయాధిపతుల పుస్తకంలో వెళ్ళే కొద్దీ మనం చదువుకుంటాం. ప్రస్తుతానికి పాపం ఎంటర్ అయింది, దాని ప్రతిఫలం ఇంకా ఇజ్రాయెల్కి తెలీదు. దానివల్ల ఏం జరిగింది, ఫ్యూచర్లో ఇజ్రాయెల్ కూడా పాపంలో ఎలా పడిపోయారు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటా వెళ్దాం. దేవుడు స్టార్టింగ్ అసలు పాపం అనేది ఎలా ఎంటర్ అవుద్ది, తెలియకుండా ఎంటర్ అవుద్ది. ఏం కాదులే ఇది కొంతకాలమే కదా, ప్రస్తుతానికి దీనివల్ల మనకేం నష్టం లేదు కదా అనుకునేలాగా పాపం ఎంటర్ అవుద్ది అని దాని అర్థం. ఇక్కడ ఇజ్రాయెల్ కూడా వాగ్దాన దేశాన్ని పూర్తిగా స్వతంత్రించుకోకుండా ఇప్పటి వరకు యుద్ధాలు గెలిచాం కదా, ఈ ప్లేస్ మనకు సరిపోద్ది అని చెప్పేసి ఆ ప్లేస్లో ఇనపరదాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళొద్దులే, తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి మనకి ఇచ్చిన ప్లేస్లో మనం ఉందాం అని చెప్పేసి యుద్ధం చేయకుండా వెళ్ళటం. ప్రస్తుతానికి నష్టమేం లేదు, కాకపోతే ఫ్యూచర్లో నష్టం వస్తుంది ఏంటనేది మనం చదువుకుంటూ వెళ్దాం. అలాగే ఈ యోబు సీల్తో మనం కలిసి ఉందాం, ప్రస్తుతానికి నష్టం లేదు కదా, వాళ్ళ విశ్వాసం వాళ్ళదే, మన విశ్వాసం మనదే, కలిసి ఉందాం లేదు, నష్టం ఏం లేదు కదా అని ప్రస్తుతానికి అనుకున్నారు, ప్రస్తుతానికి నష్టం లేదని. కానీ ఫ్యూచర్లో దానివల్ల నష్టం తెలుస్తుంది, అది కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయెల్లోకి తెలియకుండా పాపం అనేది ఎంటర్ అవుతుంది. దేవుడు చెప్పిన ఆజ్ఞలు వారు మీరుతున్నారు. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోమని దేవుడు చెప్పాడు, అది చేయట్లేదు ఇజ్రాయెల్. కనానీయులు వాళ్ళ మధ్య నుండి పూర్తిగా వెళ్ళగొట్టమన్నాడు, అది చేయట్లేదు ఇజ్రాయెల్. ఇంకా ఏం చేస్తున్నారు ఇజ్రాయేలీలు, యోసేపు ఇంటి వారు బేతెలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. యోసేపు ఇంటి వారు అంటే ఎఫ్రాయిము గోత్రం వాళ్ళు, మనష్షే గోత్రం వాళ్ళు అని అర్థం. ఇక్కడ ఎఫ్రాయిము గోత్రం వాళ్ళు. పూర్వము లూజు అనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణములోనికి వెళ్ళు తోవను మాకు చూపిన ఎడల మేము నీకు ఉపకారము చేసేదము అని చెప్పిరి. అతడు ఆ పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి గాని ఆ మనుష్యుని వారి కుటుంబీకులను అందరినీ పోనిచ్చిరి. ఆ మనుష్యుడు హిత్తీల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. చాలామంది ఇక్కడ కనబడిన లూజుని రాహాబ్ అనే వేసితో పోలుస్తారు. అలా మనం పోల్చకూడదండి, ఎందుకంటే రాహాబ్ అనే వేసే దేవుడి లక్షణాలు తెలిసిన వ్యక్తి, దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తి, అందుకే ఆవిడ ఇజ్రాయెల్లో కలిసింది. కాకపోతే ఇక్కడ లూజు అనే వ్యక్తిలో రాహాబులో ఉన్న లక్షణాలు ఏవి మనకు కనబడవు. సింపుల్గా ఇజ్రాయెల్కి అతడు త్రోవ చూపించాడు, మార్గం చూపించాడు కాబట్టి ఉపకారం చేశారు, అతన్ని అతని కుటుంబాన్ని రక్షించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, మాట నిలబెట్టుకోవాలి కాబట్టి రక్షించడం వరకు ఓకే, మాట నిలబెట్టుకోవాలి కాబట్టి రక్షించడం వరకు ఓకే. అయితే ఆ లూజ్ ఏం చేశాడు, అదే కనాను దేశంలో వేరే చోటుకెళ్ళి నివసించాడు. అతడు కనానీల విగ్రహారాధన మానేశాడా, విగ్రహాలకి మనుషుల్ని బలులుగా ఇవ్వడం తప్పు అని అతను ఒప్పుకున్నాడా, వ్యభిచారం చేయడం తప్పు అని అతనికి తెలుసా, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి అతను ఒప్పుకున్నాడా, ఇవేవి మనకు తెలీదు. అతన్ని వదిలిపెట్టారు. ఆ లూజు అనే అతడు కనాను దేశంలోనే ఒక పట్టణంలో ఉన్నాడు. ప్రస్తుతానికి ఎఫ్రాయిములు ఉండే పట్టణం కాకపోయినా వేరే చోట ఉన్న ఫ్యూచర్లో అయినా కానీ ఇజ్రాయెల్లో వాళ్ళు కలుస్తారు కదా. ఇజ్రాయెల్కి మళ్ళా విగ్రహారాధన అంటే ప్రమాదం ఉంది కదా, ఏదైతే మనం పైన మాట్లాడుకున్నామో కనానీలతో కలిసి ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళ విగ్రహారాధన ఇజ్రాయెల్కి అంటకూడదు అనే ఆజ్ఞ ఇక్కడ కూడా ఇజ్రాయెల్ మేరుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మనష్షీయులు బేత్షెయాను దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దాని పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టి పట్టు పట్టి ఉండిరి. ఇజ్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి గాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. మళ్ళా అదే తప్పు. ఈ మనష్షీలు కూడా కనానీలతో కలిసి నివాసం చేస్తున్నారు. పూర్తిగా వాళ్ళను వాళ్ళ దేశం నుండి వెళ్ళగొట్టకుండా వాళ్ళతో కలిసి నివాసం చేస్తున్నారు. దీని పరిణామాలన్నీ ఫ్యూచర్లో కనబడతాయి, ఇప్పుడు కనబడవచ్చు, ఎందుకంటే ఈ తరం ఇజ్రాయెల్ మధ్య దేవుడు అనేక సూచక్రియలు చేశాడు కాబట్టి. కాకపోతే ఫ్యూచర్లో వీళ్ళ పిల్లలు లేదా వీళ్ళ మనవళ్ళు వాళ్ళైనా కానీ కనానీలతో సహవాసం చేస్తారు కదా. అలా విగ్రహారాధన అనేది వాగ్దాన దేశంలో పెరిగిపోయింది కదా. ఇలాంటివేవి ఆలోచించకుండా కనానీలతో కలిసి ఇజ్రాయెల్ సహవాసం చేస్తున్నారు. మనం ఏదైతే పైన మాట్లాడుకున్నామో అదే పాపాన్ని ఇంకా ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తున్నారు అని దాని అర్థం. ఇక్కడ కనానీయుల గురించి ఒక మాట రాయబడింది చూడండి, కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టి పట్టు పెట్టి ఉండిరి. ఇక్కడ ఎవరికి ఉండాలి ఎక్కువ విశ్వాసం, ఇజ్రాయెల్కి ఉండాలి. దేవుడు మాకు ఆ దేశాన్ని ఇస్తా అన్నాడు, ఇస్తాడు, మేము అక్కడ నివసిస్తామని చెప్పి ఇజ్రాయెల్కి ఎక్కువ విశ్వాసం ఉండాలి. ఇజ్రాయేలీల కన్నా కూడా కనానీయులకి ఆ వాగ్దాన దేశం మీద ఎక్కువ ఆసక్తి ఉంది. వాళ్ళు పోరాడుతున్నారు కానీ అక్కడ ఉండాలి అని. ఇజ్రాయేలీలు విశ్వాసంతో దేవుడు మమ్మల్ని గెలిపిస్తాడు అని, ఈ దేశాన్ని మాకు ఇస్తాడు అని, ఇక్కడ మేమే ఉంటాము అని
ఇజ్రాయేలీల్లో విశ్వాసం తగ్గుతూ వస్తుంది అని దాని అర్థం. 28 వచనాలు చదువుకున్నాం మనం. ఈ 28 వచనాల్లో కూడా ఒక మంచి నాయకుడు కనబట్టలేదు చూడండి మనకి. అందుకే మొదటి వచనం ఏమని స్టార్ట్ అయింది? యెహోషువ చనిపోయిన తరువాత అని స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుండి మంచి నాయకుడిని మనం ఇప్పటివరకు చూడలేదు. కాబట్టి ఇజ్రాయేలీలు భయపడడం, వాగ్దాన దేశాన్ని పూర్తిగా స్వతంత్రించుకోకపోవడం, ఎక్కడన్నా యుద్ధాలు గెలిచినా ఆ కనానీయులతో కలిసి సహవాసం చేయడం, వాళ్ళని పూర్తిగా వాళ్ళ మధ్య నుండి వెళ్ళగొట్టకపోవడం, అయ్యే పాపాలు రిపీట్ అవుతూ వస్తున్నాయి అన్ని గోత్రాల్లోనూ అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. నెక్స్ట్, ఎఫ్రాయిములు గెజరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గెజరులో కనానీయులు వారి మధ్య నివసించిరి. ఎఫ్రాయిములు కూడా అలాగే ఉన్నారు. పైన మనం చదువుకున్నాం కదా, గెజరులోంచి కనానీయులు వాళ్ళ మధ్య నివాసం చేసిరి. జబూలీనులు కిత్రోను నివాసులను, నహలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి. జబూలీను గోత్రం కూడా అలాగే ఉన్నారు. ఆ కనానీయులతోనే నివాసం చేస్తున్నారు. ఆషేరీయులు అక్కో నివాసులను, సిదోను నివాసులను, అహ్లాబు వారిని, అగ్జీబు వారిని, హెల్బా వారిని, ఆఫెక్ వారిని, రెహోబు వారిని మరియు ఆ దేశవాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. ఆషేరు గోత్రం వాళ్ళు కూడా అలాగే చేశారు. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని, బేతనాతు వారిని వెళ్ళగొట్టలేదు గాని బేత్షెమెషు నివాసుల చేతను, బేతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొనిరి. ఈ నఫ్తాలి గోత్రం వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. దాను గోత్రం వాళ్ళు యుద్ధానికి వెళ్ళినా కానీ వీళ్ళు ఓడిపోతున్నారు అంటే వీళ్ళకి దేవుడి పైన విశ్వాసం తగ్గిపోయింది. వాగ్దాన దేశాన్ని దేవుడిస్తాడు అనే నమ్మకం పూర్తిగా వీళ్ళలో లేదు. వీళ్ళు కూడా పాపాలు చేస్తా ఉన్నారు, అందుకే యుద్ధాలు ఓడిపోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అమోరీయులు అయ్యాలోను నందలి హెరెసు కొండలోను షేల్బీములోను నివసింపవలనని గట్టి పట్టు పెట్టి ఉండగా యోసేపు ఇంటి వారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయుల సరిహద్దు అక్రబీము మొదలుకొని హస్సిలా వరకు వ్యాపించెను. ఇజ్రాయెల్ అన్ని గోత్రాల వాళ్ళు కూడా మనం ముందు మాట్లాడుకున్న 2 తప్పులు కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఒకటి, వాగ్దాన దేశాన్ని వీళ్ళకి పూర్తిగా దేవుడిస్తాడు అనే నమ్మకం లేదు. మనం ముందు యెహోషువలో కూడా చదువుకున్నాం, వీళ్ళలో పాపం ఉన్నప్పుడు దేవుడు యుద్ధాలు ఓడిపోయేలా చేస్తాడు, వీళ్ళలో విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు గెలిపిస్తాడు. ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. అలా విశ్వాసం తగ్గిపోతా వచ్చింది ఇజ్రాయెల్లో. వాగ్దాన దేశం మీద నమ్మకం లేదు, కనానీయుల్ని తోలగొట్టట్లేదు, కనానీయులతో కలిసి నివసిస్తున్నారు. ఈ 2 పాపాల్లో కేవలం ఇజ్రాయెల్ ఒక గోత్రం కాదు, అన్ని గోత్రాల వాళ్ళు ఇరుక్కుపోయారు అని దాని అర్థం. ఈ 1వ అధ్యాయంలో ఎక్కడా కూడా మనకు ఒక బలమైన నాయకుడు కనబడలేదు చూడండి. నాయకులు లేకపోతే విశ్వాసులు కానీ సమాజం కానీ ఎలా కొద్దిగా పాపంలో పడిపోతారు అనేది మనకు అర్థం అవ్వాలి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఈలాగు సెలవిచ్చాను. యెహోవా దూత అంటే దేవుడు దూత మాట్లాడుతుంది, అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. గిల్గాలు నుండి బయలుదేరి బోకీముకు అంటే ఇప్పటిదాకా జరిగిందంతా కూడా గుర్తు చేస్తున్నాడు. స్టార్టింగ్లో గిల్గాలు దగ్గరే కదా ఇజ్రాయెల్ వాగ్దాన దేశంలోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అన్నిటిని కూడా గుర్తు చేసి వాటి విషయమే దేవుడు మాట్లాడుతున్నాడు దూత ద్వారా. ఏమని? నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధనను ఎన్నడును మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగ్గొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాటను వినలేదు. దేవుడు చెప్తున్నాడు, మీరు నా మాట వినలేదు. నేనేమన్నాను? కనాను దేశం వాళ్ళతో కలిసి నివాసం చేయకూడదు, వాళ్ళతో నిబంధన చేసుకోకూడదు, వాగ్దాన దేశంలో ఉన్న ప్రతి విగ్రహాన్ని విరగ్గొట్టాలి అని నేను చెప్పాను. మీరు నా మాట వినలేదు, నా మాట మీరు మీరారు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ పక్కలకు శూలముగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. 1వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్న దేవుడి తీర్పు అంతా కూడా దేవుడు ఇలా చెబుతున్నాడు, మీరు వాగ్దాన దేశంలో ఉన్న విగ్రహాలను నాశనం చేయట్లేదు, ఆ కనానీయులతో పాటు కలిసి నివాసం చేస్తున్నారు, వాళ్ళతో నిబంధన చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కోరుకున్నట్టే వాళ్ళతో కలిసి ఉండండి. రేపొద్దున మీరు విగ్రహారాధనలో పడిపోతే నేను మిమ్మల్ని శిక్షిస్తాను, మీ మీదకి తీర్పు తీసుకొస్తాను అని దేవుడు ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు. అదే చెప్తున్నాడు, మీ పక్కలకు సోలముగా మీకు ఉరిగా అంటే వీళ్ళ మధ్యలోనే విగ్రహారాధన జరుగుతుంది కాబట్టి ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళైనా ఆ విగ్రహారాధనలో పడిపోయే అవకాశం ఉంటుంది. అట్లా మీరు విగ్రహారాధనలో పడిపోయినప్పుడు నేను మిమ్మల్ని శిక్షిస్తాను, మీ మీదకి తీర్పుని తీసుకొస్తాను. నేను చెప్పినట్టుగా మీరు ఎన్లా ఇక మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగానే బతకండి, ఆ కనానీయులతో కలిసే జీవించండి. మీరు తప్పు చేశారంటే మాత్రం నేను మిమ్మల్ని శిక్షిస్తాను, వాళ్ళు మీ పక్కల్లో శూలముగా మీకు ఉరిగా ఉంటారు అని చెప్పేసి దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళ పాపాన్ని గుర్తు చేస్తున్నాడు, ఫ్యూచర్లో రాబోయే తీర్పు గురించి హెచ్చరిస్తున్నాడు. యెహోవా దూత ఇజ్రాయెల్ అందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ
చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. దేవుడు వచ్చి ఎప్పుడైతే గద్దించాడో అప్పుడు వీళ్ళందరిలో కూడా పశ్చాత్తాపం కలిగింది, ఎలుగెత్తి ఏడ్చారు. బోకీము అనగా ఏడుపు అని చెప్పేసి అర్థం. వారు అక్కడ యెహోవాకు బలి అర్పించిరి, అంటే వీళ్ళలో మారు మనసు కలిగింది. ఎప్పుడైతే దేవుడు మళ్ళా గద్దించాడో అప్పుడు వీళ్ళలో పశ్చాత్తాపం కలిగిందని దాని అర్థం. మరి పశ్చాత్తాపం కలిగిన తర్వాత వీళ్ళు ఏమన్నా మారారా, వాళ్ళ క్రియలు ఏమన్నా మానుకున్నారా అంటే అది కూడా లేదు. అది కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతున్నారు కానీ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన మాత్రం మార్చుకోవట్లేదు అనేది మనకు అర్థం అవ్వాలి. మనలాంటి వాళ్ళు కూడా, అది కూడా మనం చివరిలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి చదువుకుంటూ వెళ్దాం. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇజ్రాయేలీలు దేశమును స్వాధీనపరుచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ బతికున్నప్పుడు ఇజ్రాయేల్ అందరికి కూడా వాళ్ళ స్వాస్థ్యాలు 12 గోత్రాలకి కూడా వాగ్దాన దేశాన్ని పంచిపెట్టాడు కదా. యెహోషువ బతుకున్నప్పుడు ఏం జరిగిందంటే, యెహోషువ దినములన్నింటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారే యెహోవా ఇజ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములన్నింటినీ చూచిన పెద్దల దినములన్నింటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. యెహోషువ కాలం ముగిసిపోయింది. ఆ కాలంలో ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ చనిపోయేంత వరకు కూడా ఇజ్రాయేళ్లు బాగానే ఉన్నారు, యెహోవాను సేవించుచూ వచ్చారు. ఎప్పుడైతే అటువంటి మంచి మంచి నాయకులు చనిపోయారో ఆ తర్వాత ఏం జరిగింది, నూను కుమారుడును యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సరహులో జనులు అతను పాతిపెట్టిరి. యెహోషువ తర్వాత ఏం జరిగిందని చెప్తున్నాడు. అది ఎఫ్రాయిముల మన్యమందలి గాయిషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఈ 10వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి, మరలా చదువుకోవాలి. ఎందుకంటే 10వ వచనం అనేది కేవలం యెహోషువ పుస్తకానికి మాత్రమే కాదు, పాత నిబంధన మొత్తానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. మంచి నాయకులు యెహోషువ గాని కాలేబు గాని ఆ కాలం వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అసలు దేవుడి లక్షణాలు తెలియని, దేవుడు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఆయన ఏం కోరుకుంటాడు, ఆయన మనసు ఎలా ఉంటుంది, ఆయన నీతి న్యాయాలు అనేవి ఎలా ఉంటాయి, కనాను విగ్రహాలకి దేవుడికి తేడా ఏంటి, ఆ కనాను యొక్క ఆచారాలు ఎలా ఉంటాయి, దేవుడి యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆచారాలు ఎలా ఉంటాయి, దేవుడు వీళ్ళకి ఏమేం చేశాడు, ఐగుప్తు దేశం నుండి వీళ్ళని ఎలా రప్పించాడు, ఇవేమీ తెలియని ఒక కొత్త తరం పుట్టింది. ఇలా కొత్త తరం పుట్టడానికి గల కారణం ఏంటి, పైన మనం మాట్లాడుకున్నాం కదా, ఇజ్రాయేలీలు పూర్తిగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోకుండా కనానీలతో కలిసి నివసించారు అని చెప్పేసి అట్లా వీళ్ళ మధ్య అవిశ్వాసాలు ఉండటం వల్ల, ఇజ్రాయేళ్లు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోకుండా ఉండటం వల్ల, దేవుడు చేసిన కార్యాలన్నీ తమ పిల్లలకే తమ మనవాళ్ళకే చెప్పకుండా ఉండడం వల్ల యెహోవా కార్యాలు ఎరుగని తరం ఒకటి పుట్టింది. అసలు దేవుడు అంటే ఎవరో తెలియని ఒక తరం పుట్టింది అని దాని అర్థం. తర్వాత రాబోయే చాలా మంది న్యాయాధిపతులు అసలు వీళ్ళకి దేవుడి గురించి తెలుసా, దేవుడు ఎలా ఉంటాడో తెలుసా అని మనమే డౌట్ పడేలాగా ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళకి దేవుడి గురించి పూర్తిగా తెలియదు. అలాంటి తరం రావడానికి గల కారణం అవిశ్వాసులతో విశ్వాసులు సహవాసం చేయడం వల్ల, మన పిల్లలకి దేవుడి గురించి మనం చెప్పకపోవడం వల్ల, మన పిల్లలకి దేవుడి గురించి చెప్పకపోవడం వల్ల. మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, కాలేజీలు పంపిస్తాం, వాళ్ళు ఏవేవో నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు, దేవుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దేవుడు ఏం కోరుకుంటాడు, దేవుడు ఏం కోరుకోడు, దేవుడి లక్షణాలు కూడా మనం మన పిల్లలకి చెప్పకపోతే తర్వాత తరాల వాళ్ళు అలాగే తయారవుతారు. వాళ్ళు పూర్తిగా పాపంలో అపవాది చాలలో చిక్కుకుపోతారు అని దాని అర్థం. కాబట్టి మన కుటుంబం దేవునిలో ఎదగాలి అంటే మన కుటుంబంలో మనం మన పిల్లలకి దేవుడి యొక్క లక్షణాలు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి, బైబిల్ నేర్పిస్తూ ఉండాలి అని దాని అర్థం. మన తరం మన తర్వాత తరాలకి వాక్యాన్ని బోధించాలి. బోధించకపోతే అవిశ్వాసులతో వాళ్ళు సహవాసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పూర్తిగా పాపంలో పడిపోతారు కొంతకాలం తర్వాత అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. ఈ బయలు అష్తారోతు అనేవాళ్ళు భార్యాభర్తలు. ఈ విగ్రహాలకి, కనానీల విగ్రహాలకి ఇజ్రాయెల్ అలవాటయ్యారు. అందువల్ల దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళు దేవుణ్ణి మర్చిపోతే ఆటోమేటిక్గా ఏం వస్తాయి, చెడు లక్షణాలు వస్తాయి. కీడు చేసి అంటే చెడ్డ పనులు చేస్తూ దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధనకు వాళ్ళు అలవాటయ్యారు కాబట్టి దేవుడికి కోపం వచ్చింది. యెహోవా కోపాగ్ని ఇజ్రాయేల్ మీద మండెను.
ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. ఆ కనానీల్లో ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇజ్రాయేల్ని దేవుడు అప్పగించాడు. వారు ఇజ్రాయేలీలను దోచుకొనిరి, ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. కనానీల్లో చెడ్డ వాళ్ళకి ఇజ్రాయెల్ని దేవుడు అప్పగించేశాడు కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పుడు బానిసత్వంలోకి వెళ్ళిపోయి వాళ్ళ చేత దోచుకోబడి వాళ్ళ చేత హింసింపబడుచు వాళ్ళ ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్టు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది ఆయను. ఇక్కడ ఇజ్రాయెల్కి శత్రువైంది ఎవరో? యెహోవా, అంతేగాని కనానీలు కాదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే మేరతామో అప్పుడు మనం పాపంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం పాపాన్ని ఇష్టపడతామో అప్పుడు దేవుడు మనకి శత్రువు అయిపోతాడు. మనం అనుకుంటా ఉంటాం నాకు వీళ్ళు శత్రువులు వాళ్ళ శత్రువులు అని. కాదు, దేవుడు వాళ్ళని మనకి శత్రువులుగా మార్చి మన మీదకి పంపిస్తున్నాడు, మన మీదకి తీర్పు తీరుస్తున్నాడు అని దాని అర్థం. యెహోవా వీళ్ళకి శత్రువు అయ్యాడు కాబట్టి వీళ్ళకి తీర్పు వస్తుంది, వీళ్ళని దేవుడు శిక్షిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు పాపంలో పడిపోయారు కాబట్టి, విగ్రహారాధనలో పడిపోయారు కాబట్టి అని దాని అర్థం. ఇక్కడ విగ్రహారాధన అంటే కేవలం విగ్రహారాధన అని మాత్రమే మీరు తీసుకోకండి. చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విగ్రహారాధన వల్లే అన్ని రకాల చెడ్డ కార్యాలు ఇజ్రాయెల్లో ప్రవేశిస్తాయి. దేవుడిని నమ్ముకుంటే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతారు. విగ్రహాలను నమ్ముకుంటే ఆ విగ్రహాల దగ్గర ఉండే మూఢనమ్మకాలనే అనుసరిస్తారు. అందుకే దేవుడి కోపం. నీతి, న్యాయం, పరలోకం ఇలాంటి విషయాలు మర్చిపోయి భూమి మీద మాకు ఇది కావాలి, భూమి మీద మాకు అది కావాలి అని చెప్పేసి విగ్రహారాధనకు అలవాటు అవుతారు. చాలా మంది అడుగుతూ ఉంటారు, నిజమైన దేవుడు ఉన్నాడు కదా, ఎందుకని ఇజ్రాయేలీలు పదపద్దాకా విగ్రహారాధనలో పడిపోతారు? ఆ విగ్రహాల్లో అంత అట్రాక్టివ్గా ఏముంది అని అడిగితే, విగ్రహారాధన, మూఢనమ్మకాలు అనేవి ఈ లోకంలో నాకు అది కావాలి, ఈ లోకంలో నాకు ఇది కావాలి, అది కావాలంటే నేను ఇలా ప్రవర్తించాలి, ఇది కావాలంటే నేను అలా ప్రవర్తించాలి అని ఈ లోక ఆశల కోసం విగ్రహాలు అనేవి మనల్ని ఆకర్షిస్తాయి. దేవుడేమో ఈ లోకం గురించి చెప్పడు కదా, ఈ లోకంలో మీరు బాధపడినా కష్టాలు పడినా నీతి న్యాయాల ప్రకారంగా బ్రతకండి, మీకు పరలోకాన్ని ఇస్తాను, నిజమైన శాశ్వతమైన లోకాన్ని ఇస్తానని దేవుడు చెప్తాడు, నిజమైన దేవుడు. కాకపోతే అపవాది ఏం చేద్దే, మనల్ని భ్రమపరిచి ఈ లోకంలో నువ్వు తప్పు చేసినా పర్లేదు, ఎదుటి మోసం చేసినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, ఈ లోకంలో సంతోషంగా బతికితే చాలు అని అపవాది ఈ విగ్రహారాధన ద్వారా మనల్ని భ్రమపరిచిద్ది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేవి ఈ లోకానికి సంబంధించినవి. అవి మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి కాబట్టి జనాలు విగ్రహారాధన వైపు తిరిగిపోతూ ఉంటారు. ఎవరైతే ఈ లోకం కోసం కాదు, పరలోకాన్ని నేను పొందుకోవాలి, శాశ్వతమైన లోకాన్ని నేను పొందుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఈ లోకంలో శ్రమలు పడినా, ఇబ్బందులు పడినా నీతి న్యాయాల ప్రకారంగా దేవుడి మీద విశ్వాసంతో బతుకుతారు. దేవుడు వాళ్ళకి తోడుంటాడు. ఎప్పుడైతే దేవుడిని పక్కన పెట్టేసి నాకు ఈ లోకంలో ఉండేవే కావాలి, డబ్బు, వ్యభిచారం, పలుకుబడి, పరువు అని చెప్పేసి విగ్రహారాధనలోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనం మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడికి వెళ్ళి ఇలా చేస్తే దేవుడు డబ్బు ఇస్తాడు, అక్కడికి వెళ్ళి ఇలా చేస్తే దేవుడు పిల్లల్ని ఇస్తాడు, ఇలాగా మూఢనమ్మకాల్లోకి మనం వెళ్ళిపోతామే కానీ మన మనసు మార్చుకోవాలి, చెడుకి దూరంగా ఉండాలి, పాపం చేయకూడదు. దేవుడు అంటే మనసుకు సంబంధించింది, ఆశీర్వాదం హృదయానికి, పరలోకానికి సంబంధించింది, ఈ లోకంలో ఉండే ఆశల కోసం కాదు అనే విషయాన్ని మనం మర్చిపోయి మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతాం. కనానీలు కూడా అలాగే విగ్రహారాధన పేరుతో మనుషుల్ని విగ్రహాలకు బలిస్తే ఏదో జరిగిద్ది, మనం అనుకున్నది జరుగుద్ది కాబట్టి చిన్నపిల్లల్ని, మనుషుల్ని విగ్రహాల ఎదుట చంపేద్దాం. ఆ విగ్రహాల పేరుతో మనం వ్యభిచారం చేస్తే, అబ్బాయిలతో అబ్బాయిలు, అమ్మాయిలతో అమ్మాయిలు వ్యభిచారం చేస్తే అప్పుడు మనకు కావాల్సిందో జరుగుద్ది. ఆ విగ్రహాల దగ్గర జంతువుల్ని బలిచ్చి ఆ బలిచ్చిన దాన్ని తింటే మనకి ఏదో మేలు జరిగిద్ది, అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు పట్టుకుంటే ఏదో జరిగిద్ది, ఇక్కడికి వెళ్ళి ఈ మట్టు పట్టుకుంటే ఏదో జరిగిద్ది. ఇట్లాగా మూఢనమ్మకాల్లోకి మనం వెళ్ళిపోతాం. మనసు మార్చుకోవాలి. దేవుడు చెడుకి దూరంగా, పాపానికి దూరంగా బ్రతకమన్నాడు, నీతి న్యాయాలు బ్రతకాలి అనే మనసుకు సంబంధించిన విషయం అనేది పక్కకి వెళ్ళిపోద్ది, మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతాం. అందుకే విగ్రహారాధన అనేది సమస్త కీడులకి మూలం కాబట్టి, దేవుడు చెప్పిన ఆజ్ఞల నుండి మనల్ని దూరం చేసిద్ది కాబట్టి, నీతి న్యాయాల నుండి మనిషిని దూరం చేసిద్ది కాబట్టి విగ్రహారాధన అంటే దేవుడికి అంత కోపం. ఇవన్నీ కూడా మనం ముందు అధ్యాయాల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. నేను మరలా మీకు ఇక్కడ ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, ఇక్కడ ఇజ్రాయేలీలు అవిశ్వాసులతో, కనానీయుల్ని పూర్తిగా వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళగొట్టకుండా అవిశ్వాసులతో కలిసి సహవాసం చేస్తూ వాళ్ళతో కలిసి బతకడం వల్ల ఇజ్రాయేల్ ఎలా పాపంలో పడిపోయారు, దేవుడు వాళ్ళని ఎలా శిక్షిస్తున్నాడు అనేది మనం ఇక్కడ చదువుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో లేదా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇజ్రాయేళ్లను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు
యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నింటను వారి శత్రువుల చేతుల్లో నుండి ఇజ్రాయేళ్లను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియల్లోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారేరి, వాళ్ళకన్నా వీళ్ళు ఇంకా చెడ్డగా తయారయ్యారు అని దాని అర్థం. ఈ 16వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా ఈ న్యాయాధిపతుల పుస్తకం అంతా కూడా మనం ఏం చదువుకుంటాం అనేది సమ్మరీ అనమాట. ఏం జరుగుద్ది ఇక్కడ? ఇజ్రాయేల్ పాపంలో పడిపోతారు. పాపంలో పడిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళని శిక్షిస్తాడు, కష్టాలు పెడతాడు. వాళ్ళు మళ్ళీ మారు మనసు పొందారు అనుకో, మేము పాపం చేసామని రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడ్డారనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? న్యాయాధిపతులు పంపిస్తాడు. ఆ కనానీల బానిసత్వంలో నుండి ఈ న్యాయాధిపతులు వాళ్ళని విడిపిస్తారు. అలా గెలిపించిన తర్వాత, న్యాయాధిపతులు గెలిపించిన తర్వాత కొంతకాలం పరిశుద్ధత ఉంటుంది. తర్వాత ఇజ్రాయేల్ మళ్ళా పాపంలో పడిపోతారు. దేవుడు మళ్ళా శిక్షిస్తాడు. ఇజ్రాయేల్ మళ్ళా పశ్చాత్తాపడతారు. దేవుడు ఇంకో న్యాయాధిపతిని పుట్టిస్తాడు. అతడు రక్షించిన తర్వాత ఇజ్రాయేల్ మళ్ళా పరిశుద్ధత విడిచి మళ్ళా పాపంలో పడిపోతారు. ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతా ఉంటది. ఈ 16 నుండి 19 వచనాలే మనం ఈ న్యాయాధిపతుల పుస్తకం అంతా చదువుకుంటానే ఉంటాం. ఇంకా ఏంటంటే ఎల్లే కొద్దీ కష్టాలు పెరుగుతూ ఉంటాయి. ఎల్లే కొద్దీ నాయకుల్లో చెడుతత్వం పెరిగిపోతూ ఉంటది. ఈ కాలంతో పోలిస్తే తర్వాత కాలం ఇంకా చెడ్డగా ఉంటది. పైన కూడా చదువుకున్నాం కదా, మొదటి తరం కంటే తర్వాత తరంలో ఇంకా చెడు ఎక్కువ అవుతుందని. అలా ఇంకా చెడ్డగా తయారవుతుంది ఇజ్రాయెల్ జీవితం వెళ్లే కొద్దీ అని దాని అర్థం. వాళ్ళ అధికారులు న్యాయాధిపతులు కూడా అంతకంతకు చెడ్డవాళ్ళు అవుతూ వెళ్తారు అని దాని అర్థం. ఇది కేవలం న్యాయాధిపతుల పుస్తకం కోసం కాదండి, మన జీవితానికి కూడా. దేవుడు ఎప్పుడైనా మనకి కష్టాలు శ్రమలు రప్పించినప్పుడు మనం ఎక్కడ పాపంలో పడిపోతున్నాం, అపవాది శోధనలో మనం ఎక్కడ చిక్కుకుపోతున్నాం అని గమనించాలి. పాపాన్ని మానుకోవాలి. దేవుడు వైపు తిరగకుండా ఇంకా ఆ పాపాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంకా మనం చెడ్డవాళ్ళు అయిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం అని దాని అర్థం. దేవుడి ఆజ్ఞల ప్రకారంగా మనం ప్రవర్తించాలి, వాటిని మీరకూడదు అనేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా చిన్న లోపం మన జీవితంలోకో మన కుటుంబంలోకో ప్రవేశిస్తే వెంటనే దాన్ని తీసేయాలి. ప్రస్తుతానికి ఏమి నష్టం లేదు కదా అని చెప్పేసి కొంతకాలం దాన్ని అలా కంటిన్యూ చేయకూడదు. ఇజ్రాయెల్ కూడా స్టార్టింగ్ లో కనానీలతో కలిసి నివసించారు. అప్పుడేం పర్లేదు అనుకున్నారు. ఎల్లే కొద్దీ యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టింది అని మనం చదువుకున్నాం. పాపం ఏదైనా, వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా కానీ స్టార్టింగ్ లోనే మనం దాన్ని తీసివేయాలి. అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే అది మనల్ని నరకానికి తీసుకెళ్ళిద్ది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 16 నుండి 19 వచనాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ న్యాయాధిపతుల పుస్తకానికి మాత్రమే కాదు, బైబిల్ మొత్తానికి కూడా ఆ సారాంశం 16 నుండి 19 వచనాలు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీల మీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్టు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనము వలన ఇజ్రాయేళ్లను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. ఇంకా కనానీల్ని నేను వెళ్ళగొట్టను, వాళ్ళతోనే మీరు నివాసం చేస్తారు. ఎందుకంటే మీరే కోరుకున్నారు కాబట్టి, మీరే వాళ్ళని మీ మధ్య వెళ్ళగొట్టకుండా వాళ్ళతో కలిసి సహజీవనం చేస్తున్నారు కాబట్టి, మీరు యుద్ధాలు చేసినా కానీ నేను గెలిపించను, ఎందుకంటే మీకు విశ్వాసం లేదు కాబట్టి. మీరు పాపం చేస్తే నేను మిమ్మల్ని శిక్షిస్తాను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చాను. కొంతమందికి ఇలాంటి సందేహం కూడా వస్తుంది. యెహోషువ కాలంలోనే దేవుడు వాగ్దాన దేశాన్ని పూర్తిగా ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు యెహోషువ అయిపోయిన తర్వాత మంచి నాయకులు ఎవరో పుట్టలేదు కాబట్టి ఇజ్రాయెల్లో పాపం ఇంతగా పెరిగిపోయింది. దేవుడు యెహోషువ కాలంలోనే వాగ్దాన దేశం మొత్తాన్ని కూడా యెహోషువకి ఇవ్వచ్చు కదా, కనానీలందరినీ కూడా దేవుడు వెళ్ళగొట్టొచ్చు కదా. యెహోషువ కాలంలోనే వాగ్దాన దేశం పూర్తిగా ఇజ్రాయెల్ దగ్గరికి ఎందుకు రాలేదు అంటే, యెహోషువ చనిపోయిన తర్వాత ఇజ్రాయేళ్లు దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతారు, దేవుడి ఆజ్ఞలను వీరు మీరుతారు. కాబట్టి ఈ ప్రజలకి తీర్పు తెచ్చడానికి, ఈ తరాలకి ఎవరెవరైతే చెడ్డ కార్యాలు చేస్తారో ఈ తరాలకి తీర్పు తెచ్చడం కోసం యెహోషువ కాలంలో పూర్తిగా వాగ్దాన దేశాన్ని ఇజ్రాయెల్కి ఇవ్వలేదు అని దేవుడు చెప్తున్నాడు. దీన్ని ఆల్రెడీ మనం మన 30 డే బైబిల్ కోర్సులో దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు, మనిషికి కష్టాలు ఎందుకు పెడుతున్నాడు అనే దాంట్లో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ తరం వాళ్ళకి తీర్పు తెచ్చడానికి, వాళ్ళు చేసే చెడ్డ పనులు వాళ్ళకి తెలియడానికి, వాళ్ళకి మారే అవకాశాన్ని ఇవ్వడానికి, ఈ కారణాలన్నింటి వల్ల ఇలా జరిగింది. యెహోషువ కాలంలోనే వాగ్దాన దేశాన్ని పూర్తిగా వాళ్ళు ఎందుకు స్వతంత్రించుకోలేదు అంటే, తర్వాత కాలంలో వాళ్ళు తప్పు చేస్తారు, విగ్రహారాధనకు లోనవుతారు అని వాళ్ళకి తెలియాలి కాబట్టి. ఈ న్యాయాధిపతులు 1-2 అధ్యాయాల్లో మంచి నాయకులు లేకపోతే ఏమవుతుంది, దేవుడి ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడిచి ప్రస్తుతానికి ఏం నష్టం లేదు కదా అని చెప్పి మనకు మనం సర్ది చెప్పుకుని ఆ పాపాన్ని అలా కంటిన్యూ చేసుకుంటా, మనలో ఉండి తీయకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే
వెళ్తే ఏమవుతుంది అనేది దేవుడు మనకి వివరిస్తున్నాడు. ఈ 2 అధ్యాయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం పాపానికి దూరంగా ఉండాలి, దేవుడి ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. ఏం కాదులే, ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేసినా కానీ నా కుటుంబం మీదకి నా మీదకి వెంటనే శిక్ష రావట్లేదు కదా అని చెప్పేసి మనం ఉండకూడదు. వెంటనే నా మీదకి శిక్ష రావట్లేదు కదా అని మనం లైట్ గా తీసుకోకూడదు. దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అవిశ్వాసులకు దూరంగా ఉండాలి, విగ్రహారాధనకు దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, విశ్వాసులతో ఎప్పుడు కూడా సహవాసం చేయాలి అనేది ఈ న్యాయాధిపతులు 1-2 అధ్యాయాల్లో మనం నేర్చుకోవాలి. ఈ 2 అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. రేపటి నుండి న్యాయాధిపతులు 3వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. మా పరిచర్య కోసం అందరూ ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకి మీ కానుకల ద్వారా సహకరించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.